నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు విదేశీయుల్నే కాక స్వదేశంలోని అమెరికన్లను కూడా టెర్రర్ పుట్టిస్తున్నాయి. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా పాలన ప్రారంభించి 5 మాసాలైంది. అంటే ఇంకా 3.5 సంవత్సరాల పైనే ఆయన పాలన సాగించాలి. ఈ 5 మాసాల్లోనే అనేక వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని అమెరికా ప్రజల్ని అల్లకల్లోలం చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. మొన్న మధ్య ఈ ప్రతీకార సుంకాల విషయంలో అన్ని దేశాలను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా చైనా లాంటి దేశం మీద అయితే 145% ఈ ప్రతీకార సుంకాలు విధించి చైనా మీద, డ్రాగన్ కంట్రీ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారు. మరి సడన్గా ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళా చైనాతో దోస్తానా అని కొత్త పల్లవి అందుకున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. 145% ఉన్న ప్రతీకార సుంకాన్ని 55%కి తగ్గించేశారు. ఇంకొక స్పెషల్ ఫెసిలిటీ కూడా కల్పించారు. చైనా నుంచి ఎంతమంది విద్యార్థులు వచ్చినా అమెరికాలో చదువుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇదే అంశాన్ని మళ్ళీ వేరే దేశాలతో అయితే ఆయన చాలా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనం డిస్కస్ చేసాం. విదేశీ విద్యార్థుల వీసాల మీద అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు, షరతులు విధించారు, రకరకాల పోకడలు పోతున్నారు ఆయన. ఇప్పుడు ఈ చైనాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం మేరకు ఎంతమంది విద్యార్థులైనా రావచ్చు అని చెప్పడం వెనక ఏదైనా అంతరార్థం ఉందా అని చెప్పి అమెరికన్లు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. అంటే అది అది ఒక విధంగా మంచి చేసే అంశమే అయినా అది ఎప్పుడు ఏ విధంగా మారుతాడో తెలియదు కనుక అందువల్ల దాన్ని అనుమానించే పరిస్థితులు అమెరికాలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అక్రమ వలసదారుల పీచ మణుస్తానని చెప్పి కొత్తగా ఒక పల్లవి, అంటే పాతదే అది, కాకపోతే ఇప్పుడు దూకుడు పెంచారు. ఎంతవరకు పెంచారంటే లాస్ ఏంజల్స్ రాష్ట్రంలో ఏకంగా నేషనల్ గార్డ్స్ని దింపేశారు. నేషనల్ గార్డ్స్ని సాధారణంగా దింపాల్సిన పరిస్థితి వస్తే రాష్ట్రాలకు అక్కడ స్వయం ప్రతిపత్తి ఉంటుంది కనుక ఆ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ పరిస్థితులు కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయి కనుక నేషనల్ గార్డ్స్ ట్రూప్స్ని మా దగ్గరికి పంపించండి అని ఒక అభ్యర్థన చేస్తే అప్పుడు మాత్రమే పంపించాల్సి ఉంది. ఇది 1965 నుంచి కొనసాగుతున్న ఒక సంప్రదాయంగా ఉంది. కానీ అలాంటిది ఏమీ పట్టించుకోకుండా లాస్ ఏంజల్స్లో నుంచి మొదలుపెట్టారు ముందు ఈ అక్రమ వలసదారులు ఏదివేత కార్యక్రమం. కనీసం రోజుకి 300 నుంచి 3000 మంది దాకైనా మనం పట్టుకొని పంపించాలి. కొత్తగా వాళ్ళకు సంఖ్యలు, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి మరీ ఊరు దాటిస్తున్నారు. సో ఇలాంటి విపత్కర పరిస్థితులకు ఏమాత్రం సహించలేని అక్రమ వలసదారులు విధుల్లోకి రావటం అనేది సర్వసాధారణమే. కానీ వారితో పాటు స్థానికులు అంటే అమెరికన్లు కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ రావటం అనేది ఇప్పుడు హైలైట్గా కనిపిస్తుంది. ఒక అంచనా ప్రకారం దాదాపు అమెరికా మొత్తంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. కానీ అక్రమ అన్నది సమంజసం కాదేమో అనిపిస్తుంది. ఎందువల్లనంటే ఏదో ఒక వీసాతో అక్కడికి వచ్చేసి పనుల్లో వాళ్ళు పడిపోయి అంటే నిమగ్నం అయిపోయి ఇంకా దాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న వాళ్ళలాగానే చలామణి అవుతున్న ఒక సందర్భం అది. కనుక వీళ్ళని మొత్తాన్ని పంపించేయాలి. మన దేశాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళంతా. ముఖ్యంగా ఉద్యమాలలో ఇలాంటి వాళ్ళే పార్టిసిపేట్ చేసి అమెరికన్ తాలూకు ఇమేజ్ని వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారనే ఒక సంకల్పం ఆయనకు ఉన్నట్టుంది. అందువలన ఎక్కువ మందిని పంపించేయాలని చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా లాస్ ఏంజల్స్లో చేసిన ఈ చర్య వల్ల ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక అపవాదును మూట కట్టుకున్నట్టున్నారు. నయానో భయానో సాధారణంగా అలాంటి ప్రక్రియ ప్రారంభించి వలసదారులను పంపించే కార్యక్రమం చేస్తారు. అలాంటిదేం కాకుండా ఫోర్స్ ఉపయోగించి బలవంతంగా పట్టుకుని వాళ్లకు కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి మరి చైన్లు వేసి మరీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఇందాక మనం అనుకున్నట్టు ఆ వలసదారులతో పాటు స్థానిక అమెరికన్లు కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా
అమెరికాలో వ్యవసాయ పనుల్లో కానీ, నిర్మాణ రంగంలో గానీ, మరే పనుల్లో గానీ ఎక్కువ మంది ఈ వలస వచ్చిన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కారు చౌకగా దొరుకుతూ ఉంటారు. అదే అమెరికన్ లేబర్‌ని గనక ఉపయోగించుకుంటే వాళ్ళకి ఖర్చు చాలా ఎక్కువవుతుంది. అందువల్ల వాళ్ళు వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తారు. వీళ్ళెళ్ళిపోతే మనకి భారం పెరిగిపోతుందనే ఉద్దేశంతో స్థానికులు కూడా వాళ్ళకి చేస్తున్నారు. దాదాపు ఇక ఫోర్స్‌ను ఉపయోగించి వాళ్ళని పంపించేయాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో ట్రంప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అది తీవ్రమైన నిరసనలు తెలియజేసింది. జనాలందరూ ఆడ, మగ తేడా లేకుండా వీధుల్లోకొచ్చేశారు. ప పనిలో పనిగా ఆయన నేషనల్ గార్డ్స్‌ని ట్రూప్స్‌ని దింపారు. దాదాపు 2000 మంది నేషనల్ గార్డ్స్ వచ్చారు. అంటే వాళ్ళకి విచ్చలవిడి స్వేచ్ఛ ఉంటుంది. ఎలాగైనా వాళ్ళు సో, ఆ ఉద్యమాన్ని అణచడానికి, ఆ నిరసనకారుల్లో చెదరగొట్టడానికి వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు వాడుతున్నారు, టియర్ గ్యాస్ వాడుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేసి, చెవులు చిల్లులు పడేలాగా శబ్దాలు చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలని ప్రయత్నిస్తారు. అయినా సరే వాళ్ళు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకొస్తున్నారు. ఇది ఒక పెద్ద సవాల్‌గా మారింది ట్రంప్‌కి. సో, ఇదే అంశం మీద అసలు నాకేమి సంబంధం లేకుండా నా రాష్ట్రానికి ఈ నేషనల్ గార్డ్స్ ట్రూప్‌ను పంపటం ఏంటి అని చెప్పి లాస్ ఏంజెల్స్ గవర్నర్ గవిన్ అభ్యంతరం తెలియజేశారు. ఇదేంటి అసలు నా నాలెడ్జ్ లేకుండా ఎలా వస్తారు? దానికి కూడా ట్రంప్ కోపం వచ్చేసింది. ఆయన ఎవరో మాట్లాడటానికి, నేను దేశ అధ్యక్షుడిని, అవసరమైతే ఆయన్ని అరెస్ట్ చేయండని కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఇంకొక మాట కూడా ఆయన అనేశారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి లాస్ ఏంజెల్స్ మంటలు లెగుతున్నట్టుగా కనిపిస్తోంది. మరో వివాదాస్పదమైన అంశం ఈ మధ్య కాలంలో ట్రంప్ తీసుకున్నది ఏంటంటే, ఆఫ్రికా, పశ్చిమాసియా వాళ్ళకి చెందిన ఒక 15 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించాడు. అంటే అలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఏ రూపంలోనైనా ఉద్యోగరీత్యా కానీ, చదువుకోవడానికి కానీ, లేకపోతే టూరిస్ట్ వీసా ప్రకారం కానీ ఆయా దేశాల వాళ్ళు ఇక్కడికి రాకూడదు, మన దేశానికి రాకూడదు. అంటే ట్రావెల్ బ్యాన్ అంటారు దీన్ని. ఇది అంతర్జాతీయ సమాజం ఏమాత్రం అంగీకరించని అంశం. అవేమి అసలే ట్రంప్ కదా ఆయన, అలాంటివేమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు మన దేశానికి రావటం లేదని ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టి పడేస్తాడు. సో, ఇప్పుడు అక్కడ వాళ్ళకు తోడు పశ్చిమాసియా దేశాలు, ఈ ఆఫ్రికన్ దేశాలతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఇప్పుడు ఒకటైపోయి, ఏంటి ఈ ఈ ఈ ట్రంప్ గారి టెంపరితనం, ఎందుకు ఆయన ఇంత విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నాడు, ఆయన అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి వాళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి నిరసన తెలియజేసే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టబోతున్నారని తాజా సమాచారం. అసోసియేట్ ప్రెస్ ఆఫ్ అమెరికా, చాలా స్ట్రాంగ్ మీడియా ఏజెన్సీ, అది తాజాగా ప్రకటించినట్టు మనకు సమాచారం ఉంది. ఇంకా విదేశీ వ్యవహారాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను చాలా వివాదాస్పదం చేస్తున్నాయి. పుతిన్ రాగానే యుద్ధం ఆపేస్తాను, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, నాకు పుతిన్ చాలా సన్నిహితుడు అని చెప్పి 2-3 రకాలుగా చర్చలు నడిపారు. ఇస్తాంబుల్‌లో ఒకసారి, రెండోసారి కూడా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఏమాత్రం పురోగతి లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని పుతిన్ మ్యాడ్ లాగా ఉన్నాడు, అడుగు పిచ్చోడ్లాగా ఉన్నాడని ఆయన మీద వివాదాస్పదమైన కామెంట్ చేశారు. ఇక మనకు గుర్తుండే ఉంటుంది, జెలెన్స్కీని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్‌కు పిలిచి, భోజనానికి అని పిలిచి, అక్కడ చాలా వివాదం రేగింది. ఆ చిన్న దేశానికి చెందిన అధ్యక్షుడైనా సరే అమెరికా అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఒక ఆట ఆడించి మరి ఆయన వెళ్ళిపోయారు. సో, అప్పుడు కూడా అమెరికాలో చాలా వ్యతిరేక భావన వ్యక్తమైంది. ఏంటి ఇలాగా మన దేశం పరువు తీసేస్తున్నాడు ఆయన, ఒక చిన్న దేశాధినేత కూడా మన మీద కాలు రువ్వే పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి అక్కడ. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎలాన్ మస్క్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడుగా చెప్పుకుంటున్న ఎలాన్ మస్క్తో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా ఉన్నారు. సో, అనేక మంది మంత్రులు ఉన్నప్పటికీ ఆ మంత్రులు ఎవ్వరికీ లేని అధికారాలను ఎలాన్ మస్క్ ఇచ్చేశారు. అంటే పర్యవేక్షణ దుబారా తగ్గించడం అనే ఒక చిన్న సాకుతో అతనికి పగ్గాలు అప్పగించేశారు.
ఇంకేముంది, ఎలాన్ మస్క్ రెచ్చిపోయాడు. ఎఫ్‌బిఐ, సిఐఏ లాంటి సంస్థలను కూడా చిటికేసి మరీ అజమాయిషీ చేసే ప్రయత్నం చేశాడు. చాలా తీవ్రమైన నిరసనలు అప్పట్లో వచ్చినాయి. వాళ్ళిద్దరూ అంటగాగుతూ తిరుగుతున్నారు. కానీ మళ్ళీ ఏమైందో తెలీదు గానీ, ఎలాన్ మస్క్‌కి కోపమొచ్చిందో, లేకపోతే ట్రంప్‌కే మొహం మొత్తిందో తెలీదు గానీ, ఎలాన్ మస్క్ ఓహ్, కటీఫ్ అనేసి బయటికెళ్ళిపోయాడాయన. వెళ్ళిన తర్వాత ఊరకనే ఉండలేదు. అమెరికన్ అధ్యక్షుడి మీద ఆహ్, విమర్శలు చేస్తూ ఎక్స్ వేదికగా అనేక కామెంట్లు చేస్తూ ఉన్నాడు. మళ్ళా ఏమైందో తెలీదు గానీ సడెన్‌గా, ఎందుకంటే ఆయన వ్యాపారం అంతా అమెరికాలో ఉంది గనుక దానికేమైనా అడ్డంకులు సృష్టిస్తాడేమో అనే ఉద్దేశంతో తెలీదు గానీ మొత్తానికి ఎక్స్‌లో నేను పొరపాటున ఈ ఈ వ్యాఖ్యలన్నీ చేశాను. నేను వెనక్కి తీసుకుంటున్నాను తూచని ఆయన మళ్ళా సైలెంట్ అయిపోయాడు. సో, ఇలాగా ట్రంప్ తీసుకుంటున్న అనేకమైన నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన వచ్చి రావడంతో ఎడాపెడా ఈ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రజలకు మేలు చేస్తే పర్లేదు గానీ, ఎక్కువ కీడు చేసే వాటిగా ఉండటం వల్ల చాలామంది కోర్టులను ఆశ్రయించడం. ముఖ్యంగా ఫెడరల్ కోర్ట్ అక్కడ చాలా స్ట్రాంగ్ అది. ఫెడరల్ కోర్ట్ ఆయనకి చాలా సార్లు మొట్టికాయలు వేసింది. అయినా సరే అక్కడ ట్రంప్ కదా ఉంది. సో, ఏమాత్రం ఆయన ఖాతరు చేయట్లేదు. పైగా అప్పీల్‌కెళ్తాము, పైకోర్టుకి అప్పీల్‌కెళ్తాము అని చెప్పి ఆయన దూకుడు ఏమాత్రం తగ్గించకుండా ముందుకెళ్ళిపోతున్నాడు. ఇక వీసాల మీద ఆంక్షలైతే విధించాడు మనకు తెలిసిందే. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. హెచ్-1 వీసాల దగ్గర నుంచి వీసాలకి చాలా కండిషన్‌లు పెట్టాడు. అలాగే కోత విధించాడు. చాలా తక్కువ మందికే వీసాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఒకవేళ వస్తే చదువుకోవడానికొస్తే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు. దాంతో కొంతమంది అతలాకుతలమైపోయారు. పోనీ వీసాల గురించి సో, ఆయనకేదో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది మనం అనుకునే లోపే ఇంకొక బాంబు పేల్చాడు. ఏంటి, గోల్డ్ వీసా కార్డ్స్ అని కొత్తగా తీసుకొచ్చాడు. అంటే అమ్మకానికి పెట్టేసేసాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. రష్యా, ఇండియా లాంటి కుబేరులు, ఆ దేశాల్లో ఉన్న కుబేరులు మన దేశానికి వస్తారు ఆ వీసాలు కొనుక్కొని. ఎందుకంటే అక్కడ కండిషన్ లేవు గనక వస్తారు. వచ్చి వాళ్ళ సంపదనంతా ఇక్కడ పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు చేస్తారు. పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారు. ఆ విధంగా మనకు సంపద సృష్టి వస్తుంది. ఉపాధి కలుగుతుంది స్థానికులకి అని చెప్పి దానికి ఏదో ఒక టేకా తాత్పర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఇప్పుడు దాన్ని ఊసెత్తట్లేదు. మొత్తానికి ఒక $500 కోట్లు ఎంతో మొత్తానికి సంపాదించినట్టు ఉన్నారు గానీ, ఇప్పుడు దాని గురించి ప్రస్తుతానికైతే పట్టించుకోవట్లేదు. ఇక ఆఫ్రికా దేశాలలో మనం ఇందాక అనుకున్నట్టు ఆఫ్రికా దేశాల మీద ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించడాన్ని లోకల్‌గా ఉన్న అమెరికాలో ఉంటున్న అరబ్ దేశాల వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే అరబ్ దేశాల వాళ్ళే అక్కడ ఎక్కువ పెట్టుబడి పెడతారు. అరబ్ దేశాలతో చాలా వాణిజ్య సంబంధాలు అమెరికాకు ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ తీసుకోవచ్చు, ఇంకేమైనా నిక్షేపాల విషయంలో కానీ వారికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. సో, వాళ్ళకే ఇప్పుడు కోపం వచ్చేసింది. ఇవాళ ఆఫ్రికానన్నాడు, పశ్చిమాసియానన్నాడు, రేపు మన వైపు రాడు అని చెప్పి గ్యారంటీ ఏముంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు చాలా ఆవేశాలు వ్యక్తం చేసి అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్‌కి తమ నిరసన తెలియజేయాలనే సన్నాహాల్లో ఉన్నట్టు కూడా మనకి అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా తెలుస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందాక మనం ప్రస్తావించామది చైనాతో వాణిజ్య ఒప్పందం అనేసరికి. ఈ వాణిజ్య ఒప్పందం వెనక ఏమైనా మతలబు ఉందా? ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి పాకిస్తాన్‌కి మన మధ్య వచ్చిన గొడవలో చైనా అటువైపు స్టాండ్ తీసుకుంది కనుక తానే ఈ 2 దేశాల మధ్య ఆమె సంధి కుదిరిచ్చి యుద్ధాన్ని ఆపేశానని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. దానికి భారతీయ అధికారులు ముఖ్యంగా ప్రధానితో సహా అందరూ ఖండించారు. ఆయన ప్రమేయం ఏమీ లేదు. పాకిస్తాన్ వాళ్ళే మా దగ్గరికి వచ్చి మా పని అయిపోయింది ఇంక అని అడిగితేనే మేము ఈ యుద్ధాన్ని ఆపాం తప్ప అమెరికా గానీ మరెవరు మాకు మధ్యవర్తిత్వం చేయలేదు అని చెప్పి స్పష్టం చేసిన సమాచారం మనకుంది కదా. మనం గతంలో కూడా ఆ విషయాన్ని మాట్లాడుకున్నాం. కానీ చైనా పాకిస్తాన్ వైపు టిల్ట్ అయినప్పుడు, అటువైపు మొగ్గు చూపుతున్నప్పుడు
ఇప్పుడు సడన్‌గా చైనాతో ఆయన వ్యాపారం మొదలుపెట్టడం, వాణిజ్య ఒప్పందం చేయడం 145% లో ఉన్న సుంకాలను 55%కి తగ్గించడం వెనక ఏదో ఒక మడత పీచి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఆహ్, ఆహ్, ఈ విశ్లేషకులు అంచనాలుగా చూస్తున్నారు. ఏం జరగబోతోంది అని చెప్పి. ఎందుకంటే మొన్న పుతిన్ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఆ తర్వాత అతను మ్యాడ్ అన్నాడు. సో, ఓకే. ఇలాగ రకరకాలుగా ఆయన ఒక 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 స్థిరమైన నిర్ణయం తీసుకోరు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడో తెలియని పరిస్థితిలో ఈ వాణిజ్య ఒప్పందం గూడా ఏమో ఒక గాలిలో దీపం లాంటిది అని చెప్పి అమెరికన్లు భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ చైనా ఒప్పందం ఒక డిస్కషన్ అవుతుంది. అలాగే లాస్ ఏంజెల్స్ ఇష్యూ గూడా పెద్ద బూమరాంగ్ అయిపోయి అయినా సరే ప్రశాంతంగా డొనాల్డ్ ట్రంప్ నిద్రపోతున్నారు. ఇంకా కొత్త కొత్త వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. అందుకు అమెరికన్లు ఇప్పుడు ఆయనకున్న షార్ట్ టెంపరో లేకపోతే హాట్ టెంపరో తెలీదు గానీ, ఆ టెంపర్ వల్ల అమెరికన్లు టెర్రరైజ్ అయిపోతున్నారు. ఏం చేస్తున్నారు? మన దేశంలో మనకి ఇబ్బందులు పెడుతున్నాడు. విదేశాలతో సత్సంబంధాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అసలు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? అదేమంటే నేను మరోసారి కంటెస్ట్ చేయను అని చెబుతున్నాడు. సో, అమెరికన్లుకి పెద్ద హెడేక్‌గా మారిపోయాడు ఈయన. అయినా సరే భరించాల్సిందే. ఇంకా 3.5 సంవత్సరాల పాటు ట్రంప్ తాలూకు ఆగడాలు, ఈ షార్ట్ టెంపర్డ్ డెసిషన్స్ అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ట్రంప్ గారు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల మీద అమెరికన్‌లో వస్తున్న రియాక్షన్‌కి సంబంధించిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా ఇంకో ముఖ్యమైన అంశం మీద నేను మళ్ళా మీ ముందుకొస్తాను. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ గారు.